హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రెసిస్టెన్స్, వోల్టేజ్, కరెంట్. రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇది. మనం ఎక్కడైనా కానీ రెసిస్టెన్స్‌ని ఎలా సూచిస్తామంటే ఇలా సింబల్‌తో సూచిస్తాం. తర్వాత ఈ రెసిస్టెన్స్‌లో మనం 2 టైప్స్‌గా కనెక్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఒకటి సిరీస్, ఒకటి ప్యారలల్. ఇది సిరీస్, ఇది ప్యారలల్. ఇది రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్‌కి ఇటు సైడు, అటు సైడు ఇక్కడ వోల్టేజ్ V అనేది అప్లై అవుతుంది. ఒక సైడ్ 0 పెట్టుకుంటే కరెంట్ ఎలా వెళ్తుందంటే హయ్యర్ వోల్టేజ్ టు లోయర్ వోల్టేజ్ వెళ్తది. కరెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ వోల్టేజ్ టు లోయర్ వోల్టేజే వెళ్తది. కరెంట్ అనేది వెక్టార్ ఫార్మ్. మధ్యలో ఈ వెక్టార్ ఫార్మ్ ఏందంటే, వెక్టార్ ఫార్మ్ అని ఎలా చెప్తామంటే కరెంట్‌కి మనం చెప్పుకోగలం. అంటే కరెంట్ ఒక 2 యాంపియర్స్‌తో ఉంది. కరెంట్ 3 యాంపియర్స్‌తో ఉంది అని. అదే మాగ్నిట్యూడ్. దాన్నేమంటామంటే మాగ్నిట్యూడ్ అనడం. తర్వాత ఇక్కడ చెప్తున్నాను చూడు. డైరెక్షన్ ఇది ఇలానే వెళ్తుంది అనేది ఇది డైరెక్షన్. సో, అందుకనే వెక్టార్ ఫార్మ్‌ని చెప్పాలంటే ఒకటి మాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ 2 ఉంటేనే అది వెక్టార్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్‌గా ఒక సర్క్యూట్ చూద్దాం. ఇది డీసీ వోల్టేజ్ ఇలా వస్తే ఇది డీసీ వోల్టేజ్. ఇలా ఉంటే ఏసీ వోల్టేజ్. వోల్టేజ్ కామన్. నెక్స్ట్ ఇది 5 ఓం అనుకుందాం. ఓం అంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్. కాబట్టి మనం ఇక్కడ ఓం అనేది యూజ్ చేస్తాం. 6 ఓం, 5 ఓం, 6 ఓం. తర్వాత ఇక్కడ 11 ఓం ఇచ్చుకుందాం. ఇది సారీ ఓం అంటాం. కరెంట్‌కి ఐకి ఫార్ములా వచ్చేసి కరెంట్ I V/R. ఇది ఎలా వచ్చింది? ఓమ్స్ లా నుంచి వచ్చింది. ఓమ్స్ లా బై ఓమ్స్ లా అని రాద్దాం. ఫైన్. ఇక్కడ వోల్టేజ్ ఎంత? 11. మనకి R ఈక్వలెంట్ అని రాయాలి. ఎందుకంటే మామూలుగా జనరల్ ఫామ్‌లో ఇలా ఒకటే ఉందనుకో, రెసిస్టెన్స్ ఒకటే ఉంటే V అనుకుంటే ఇది పాజిటివ్ అనుకుందాం, నెగెటివ్ అనుకుందాం. ఇక్కడ R ఉంది. 5 అనుకుందాం. ఇక్కడ 10 అనుకుందాం. కరెంట్ I V/R. V ఎంత? 10. R ఎంత? 5. కరెంట్ I 2 యాంపియర్ అని చెప్పేస్తాం. ఇక్కడ ఎందుకు 5 యూజ్ చేసామంటే ఓన్లీ 1 రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఎన్నున్నాయి? 4 రెసిస్టెన్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ ఫార్మ్. ఇది ఇక్కడ ఇదంతా సిరీస్, ఇదంతా ప్యారలల్. అంటే మనం ఇప్పుడు 2 హాఫ్‌గా డివైడ్ చేసుకోవాలి. దీన్ని రెసిస్టెన్స్‌ని ఎలా మనం యాడ్ చేసుకోవాలి ఈక్వలెంట్ అంటే R=R1 + R2. ఏ ఫామ్‌లో ఇది? సిరీస్ ఫామ్. దీని యొక్క డెరివేషన్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం. తర్వాత ఇది ప్యారలల్ కదా! ప్యారలల్ అయితే మనకి R=1/R1 + 1/R2. ఇది యొక్క ఫార్ములా. ఎప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు సిరీస్‌కి R ఈక్వివలెంట్ వచ్చేసి 5 + 6 అది 11R. తర్వాత 1/R ఈక్వివలెంట్ 1/5 + 1/6. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే 6 + 5/5 6 30 కాబట్టి 1/R ఈక్వివలెంట్ 30/11. సారీ, R ఈక్వివలెంట్ 30/11. ఇప్పుడు R ఈక్వివలెంట్ ఇక్కడ R ఈక్వివలెంట్ ఏందంటే R ఆఫ్ సిరీస్ ప్లస్ R ఆఫ్ ప్యారలల్. మనకు సిరీస్ వచ్చేసింది ఎంత? 11R. 11 ప్లస్ ఇక్కడ ప్యారలల్ వచ్చేసింది 30/11. దీన్ని ఎత్తుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేయాలి. అంతే, అయిపోయాయి. సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.